భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 3వ వారం నుంచి 5 టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇంకా టీమిండియా ప్లేయింగ్ 11 ఎంచుకోలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేల్ పై ఆసీస్ మాజీ కెప్టెన్ టీం పైన ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో జురేల్ భారత జట్టు ప్లేయింగ్ 11 లో ఉంటే తమ వాళ్ళకి ప్రమాదమేనని టీం పైన అన్నాడు. భారత్ ఏ తరపున 2 ఇన్నింగ్స్ లోనూ అత్యుత్తమ స్కోర్ గా నిలిచాడు జురేల్. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జురేల్ తో పాటు అభిమన్యూశ్వరన్, కేఎల్ రాహుల్ భారత జట్టులో స్టాండప్ ప్లేయర్లుగా ఉన్నారు. అయితే టీమిండియాలోని అందరి ఆటగాళ్ల కన్నా జురేల్ మెరుగ్గా ఉన్నాడని టీం పైన ప్రశంసలు కురిపించాడు. టీమిండియా తరపున 3 టెస్టు మ్యాచ్ల్లో 63 సగటు సాధించాడు. జురేల్ బ్యాటింగ్ చూస్తుంటే సుదీర్ఘ ఫార్మెట్ లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. జురేల్ ను వికెట్ కీపింగ్ కమ్ బ్యాట్స్మెన్ కోసం స్క్వాడ్ కి ఎంపిక చేసి ఉండొచ్చు, కానీ అతను ప్లేయింగ్ 11 చోటు సంపాదిస్తే గనుక మా వాళ్లకు చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ పర్యటనలో అందరికంటే క్లాస్ ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ఆటగాడిలా అతడు కనిపిస్తున్నాడని చాలా మంది ఆటగాళ్లు మా పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. జురేల్ మాత్రం బాగా ఆడుతున్నాడు. పేస్ బౌన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అయితే జట్టులో కీపర్ గా రిషబ్ పంత్ ఉన్నప్పటికీ జురేల్ ని కీపర్ గా కాకపోయినా ఒక బ్యాటర్ గా తనని ఎంపిక చేస్తే మాత్రం తమ ఆసీస్ బౌలర్లు అతడితో జాగ్రత్తగా ఉండాలని టీం పైన వివరించాడు.